Read the following sentences and observe the punctuation marks at the end, full stop, question mark and ఎక్స్క్లమినేషన్ అని ఇచ్చాడండి. ఇక్కడ కొన్ని సెంటెన్స్ ఇచ్చాడు, వాటికి ఏ ఫుల్ స్టాప్ ఎక్కడ అండ్ క్వశ్చన్ మార్క్ అండ్ ఎక్స్క్లమినేషన్ అనేది ఎక్కడ యూజ్ చేయాలని ఇచ్చాడు చూడండి. ఐ క్విక్లీ హ్యాడ్ మై బాత్ అంటే ఇక్కడ ఒక సెంటెన్స్ అనేది కంప్లీట్ అయ్యింది కండి, ఇక్కడ యూజ్ చేసింది ఫుల్ స్టాప్. దే ఫెల్ట్ హ్యాపీ ఇక్కడ కూడా సెంటెన్స్ కంప్లీట్గా చేయబడింది కాబట్టి ఇక్కడ ఫుల్ స్టాప్ యూజ్ చేశాడు. హూ ఈజ్ ఎవర్ ఇంగ్లీష్ టీచర్ అంటే హూ ఈజ్ ఎవరు అని అడుగుతున్నాడు, ఎవరు మీ యొక్క ఇంగ్లీష్ టీచర్ అని అడుగుతున్నాడండి. కాబట్టి క్వశ్చన్కి చివర క్వశ్చన్ మార్క్ వచ్చిందండి. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఢిల్లీ అని ఇక్కడ కూడా ఒక క్వశ్చనే కదండి, కాబట్టి సెంటెన్స్ లాస్ట్లో క్వశ్చన్ మార్క్ వచ్చింది. వాట్ ఏ లాంగ్ క్యూ ఈజ్ ఇట్ ఈజ్ అంటే వాట్ ఏ అంటే అతను ఆశ్చర్యపోతున్నాడు కాబట్టి అండి దీన్ని ఎక్స్క్లమినేటరీ అంటారు. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇది కూడా ఆశ్చర్యానికి, సడన్ సర్ప్రైజ్ ఫీలింగ్స్ అలాంటి వాటికి యూజ్ చేస్తారండి. నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ డిడ్ యూ అబ్జర్వ్ ఫ్రమ్ ద అబౌవ్ సెంటెన్సెస్ ఇచ్చాడు. ఫస్ట్ సెంటెన్స్ 1 and 2 వాట్ డిడ్ యూ అబ్జర్వ్ ఫ్రమ్ ద అబౌవ్ సెంటెన్స్ అని ఇచ్చాడండి. అంటే మీరు అక్కడ పైన చెప్పిన సెంటెన్స్లో ఏం అబ్జర్వ్ చేశారని అడుగుతున్నాడు. సెంటెన్స్ 1 and 2 ఎండ్ విత్ ఏ ఫుల్ స్టాప్ యాజ్ దే ఆర్ స్టేట్మెంట్స్ అంటే ఒక స్టేట్మెంట్ అనేది ఎండ్ అయిన తర్వాత ఫుల్ స్టాప్ని యూజ్ చేస్తున్నారు అని చెప్పాడు. నెక్స్ట్ వన్ సెంటెన్స్ 3 and 4 అంటే సెంటెన్స్ 3, 4లో విత్ ఏ క్వశ్చన్ మార్క్ యాజ్ దే ఆర్ క్వశ్చన్స్ అని ఇచ్చాడండి. చెప్పాను కదా క్వశ్చన్స్ లాస్ట్లో వచ్చేది క్వశ్చన్ మార్క్ అండి. అండ్ 5, 6 క్వశ్చన్లో వచ్చినవి ఎక్స్క్లమినేషన్ మార్క్ అండి. ఇది యాజ్ దే ఎక్స్ప్రెస్ ఏ సడన్ ఫీలింగ్ ఆఫ్ సర్ప్రైజ్ అంటే ఏదైనా ఒక ఆశ్చర్యానికి గురైనప్పుడు సడన్ ఫీలింగ్స్ వస్తుంటాయి కదండి, అలాంటి వాటికి లాస్ట్లో యూజ్ చేసేది ఈ ఎక్స్క్లమినేషన్ మార్క్ అండి. వాటిని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు. నెక్స్ట్ వన్ అండ్ ఎక్స్క్లమేటరీ మార్క్ కెన్ బి యూజ్డ్ ఆఫ్టర్ ద వర్డ్స్ ఆర్ ద సెంటెన్స్ విచ్ ఎక్స్ప్రెస్ ఏ సడన్ ఫీలింగ్ ఆఫ్ సర్ప్రైజ్, హ్యాపీనెస్, యాంగ్రీ, సారో అండ్ డిసప్పాయింట్మెంట్ అంటే ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది ఉంది కదండి. ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది ఎక్కడ యూజ్ చేయాలని చెప్తున్నాడు. సడన్ ఫీలింగ్ ఆఫ్ సర్ప్రైజ్ అంటే మన ఆశ్చర్యానికి సడన్గా గురైనప్పుడు వాటిని యూజ్ చేయాలి. అండ్ హ్యాపీనెస్ ఎక్కువ ఆనందంగా ఉన్నప్పుడు, యాంగర్ అంటే ఎక్కువ కోపంగా బాధగా అండ్ ఏదైనా ఒక విషయానికి డిసప్పాయింట్ అవుతాం కదండి, అలాంటి సెంటెన్స్కి ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ని యూజ్ చేయాలని చెప్పాడు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూడండి. ఐ లాస్ట్ మై పెన్ అంటే నేను నా పెన్నును కోల్పోయాను అని చెప్పాడు, అంటే ఇది బాధకు సంబంధించిందే కదండి, అందుకే ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ యూజ్ చేశాడు. వాట్ ఏ పిటీ అంటే అందమైంది అని అర్థం వస్తుంది. ఇక్కడ కూడా ఇది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. హరీ ఐ హ్యావ్ వన్ ద గేమ్ అంటే నేను ఒక గేమ్ని గెలిచాను అని, ఇది కూడా ఒక సర్ప్రైజు సడన్ ఫీలింగే కదండి, దానికి కూడా ఎక్స్క్లమేటరీ యూజ్ చేశాడు. నెక్స్ట్ వన్ చూడండి. యాట్ ద కరెక్ట్ ఫంక్షనేషన్ ఎట్ ద ఎండ్ అంటే ఇక్కడ కొన్ని ఇచ్చాడు, వాటికి ఎండ్లో ఎటువంటి ఫంక్షనేషన్ మార్క్ని యూజ్ చేయాలో చెప్పాడు, అదే పెట్టమని చెప్పాడండి. యు ఆర్ లేట్ అగైన్ అంటే ఇది ఒక సెంటెన్స్ కదండి, దీనికి లాస్ట్లో ఫుల్ స్టాప్ యాడ్ చేయాలి. వేర్ ఈజ్ మై పెన్ ఇది ఒక క్వశ్చన్ కదండి, లాస్ట్లో క్వశ్చన్ మార్క్. కిరణ్ ప్లేస్ క్రికెట్ ఎవ్రీడే కిరణ్ ప్రతిరోజు కూడా క్రికెట్ ఆడుతుంటాడు, ఒక సెంటెన్స్ కంప్లీట్ అయ్యింది కాబట్టి ఫుల్ స్టాప్. నెక్స్ట్ వన్ వేర్ డూ యూ లివ్ నువ్వు ఎక్కడ నివసిస్తుంటావు అని అడిగాడండి, అంటే ఇది ఒక క్వశ్చన్ కదా, క్వశ్చన్ మార్క్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ స్టాప్ యు ఆర్ మేకింగ్ మీ యాంగ్రీ చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, మేకింగ్ మీ యాంగ్రీ చెప్పాను కదండి, కోపము సారు అంటే డిసప్పాయింట్కి ఏం యూజ్ చేయాలని ఎక్స్క్లమేటరీ మార్క్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ మై నేమ్ ఈజ్ నవీన్ నా పేరు నవీన్ అని చెప్తున్నాడు, ఇది ఒక సెంటెన్స్ కాబట్టి ఫుల్ స్టాప్. హే లుక్ హియర్ అని అంటున్నాడండి, అంటే ఇది కూడా ఒక ఆశ్చర్యాన్ని ఏదో ఒకదాన్ని చూసి ఆశ్చర్యాన్ని గుర్తయ్యి చెప్తున్నాడు ఇటువైపు చూడండి అని, ఇది కూడా ఎక్స్క్లమేటరీ మార్క్ అండి. నెక్స్ట్ వన్ ఐ హ్యావ్ ఏ బిగ్ హౌస్ నేను ఒక పెద్ద హౌస్ని కలిగి ఉన్నాను అని చెప్తున్నాడు, ఫుల్ స్టాప్. డోంట్ డూ దట్ అగైన్ నువ్వు మళ్ళీ ఆ పని చేయొద్దు అని చెప్తున్నాడండి, ఇది అంటే ఒక పని చేయొద్దు అని చెప్తున్నాడు, ఇది కూడా క్వశ్చన్ మార్క్ వస్తుండండి. తర్వాత విల్ యూ హెల్ప్ మీ నువ్వు నాకు హెల్ప్ చేయగలవా అని అడుగుతున్నాడు, ఇది కూడా క్వశ్చనేనండి కాబట్టి ఇది క్వశ్చన్ మార్క్ ఎక్కడ చేయాలి. ఇక్కడ చూడండి కొన్ని ఇచ్చాడు. లిజనింగ్ అండ్ రెస్పాండింగ్లో రుచిత హాయ్ రెవలి హౌ ఆర్ యూ అని అడుగుతున్నాడు. నెక్స్ట్ ఫైన్ థ్యాంక్ యూ హౌ అబౌట్ యూ
అంటే నేను ఫైన్, నీ గురించి చెప్పు అంటున్నాడు. రుచిత ఏమంటుంది, ఐ ఎమ్ ఫైన్, వేర్ ఆర్ యూ గోయింగ్, నేను బాగున్నాను, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నారు. రవలి, ఐ ఎమ్ గోయింగ్ టు స్కూల్, ఏం చెప్పింది, నేను స్కూల్కి వెళ్తున్నాను అని. రుచిత, ఈజంట్ యువర్ బ్రదర్ కమింగ్ టు స్కూల్ టుడే, రవలి ఏం చెప్తుంది, నో హీ ఈజ్ నాట్ కమింగ్ అని చెప్తుంది. రుచిత, వై, వాట్ హ్యాపెన్ టు హిమ్, రవలి, టుడే ఈజ్ హిజ్ బర్త్డే, ఎందుకు రావడం లేదు అని అడుగుతున్నాడు. ఏమైంది అంటే తన బర్త్డే అని చెప్తుంది. రుచిత, హో ఈజ్ ఇట్, బై ద వే వెన్ ఈజ్ ద పార్టీ, ఓ అవునా అలాగా, పోనీలే ఎప్పుడు పార్టీ ఇస్తారని అడుగుతుంది. నెక్స్ట్ రవలి, దిస్ ఈవినింగ్ అరౌండ్ 8 o'clock యూ ప్లీజ్ కమ్ టు ద పార్టీ, అంటే నైట్ 8 o'clock అవుతుంది, అదే కంపల్సరీగా రావాలి అని చెప్తున్నారు. రుచిత, ఎస్ ఐ డూ, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్విటేషన్, కన్వే మై విషెస్ టు యువర్ బ్రదర్ ఇన్ అడ్వాన్స్, అంటే నన్ను పిలిచినందుకు థ్యాంక్స్ అని చెప్పింది. తన యొక్క విషెస్ని కూడా వాళ్ళ బ్రదర్కి అడ్వాన్స్గా తెలియజేసిందండి. ఇక్కడ చూడండి, లుక్ ఎట్ ద అండర్లైన్ వర్డ్స్ హౌ, వేర్, వాట్, వై అండ్ వెన్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం చదివిన సెంటెన్స్లో కొన్ని వర్డ్స్కి అండర్లైన్ చేశాడు కదా, హౌ, వేర్, వై, వాట్, వెన్, వీటిని ఏమని చెప్పారో చూద్దాం. చూడండి, వీటిని WH వర్డ్స్ అని చెప్పాడు. వి యూజ్ దీస్ వర్డ్స్ టు ఆస్క్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఈ WH వర్డ్స్ని ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని అడగడానికి యూజ్ చేస్తున్నారని చెప్తున్నాడు. వీటిని WH వర్డ్స్ అంటారు. అవి ఏవండి, హౌ, వేర్, వాట్, వై అండ్ వెన్ని WH వర్డ్స్ అని అడుగుతున్నాడు. ఇక్కడ కొన్ని సెంటెన్స్ ఇచ్చాడు, వాటిని మనం ఫిల్ చేయాలి. డాష్ డూ యూ లివ్ అని ఇచ్చాడు. వీటిలో ఏమవుతుందండి, వేర్ అండి, వేర్ డూ యూ లివ్ అని ఇస్తే ఐ లివ్ ఇన్ చంద్రల్లా అని ఇచ్చాడు. డాష్ ఓల్డ్ ఆర్ యూ అంటే హౌ ఓల్డ్ ఆర్ యూ అండి. డాష్ ఆర్ యూ లేట్ అంటే వై ఆర్ యూ లేట్ అండి. నెక్స్ట్ వన్, డాష్ డూ యూ సెలబ్రేట్ యువర్ బర్త్డే అంటే వెన్. వాట్ ఈజ్ యువర్ ఫాదర్. చూడండి, నవ్ యువర్ డిక్షనరీ అని ఇచ్చాడు. వర్డ్స్ ఇన్ ఏ డిక్షనరీ ఆర్ యూజువల్లీ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, అంటే డిక్షనరీలో వర్డ్స్ అనేవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయబడి ఉంటాయని ఇక్కడ ఇచ్చాడు. కొన్ని డిక్షనరీ కోసం ఇక్కడ చూడండి, ఏ డిక్షనరీ టెల్స్ అస్ హౌ ఎ వర్డ్ ఈజ్ ప్రొనౌన్స్డ్, అంటే డిక్షనరీ ఏం చెప్తుందని ఇచ్చాడంటే ఒక వర్డ్ అనేది ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే ఎలా పలకాలి, ఎలా ఉచ్చరించాలో తెలియజేస్తుందని చెప్పాడు. నెక్స్ట్ వన్, ఈ డిక్షనరీ టెల్స్ అస్ వాట్ ఎ వర్డ్ మీన్స్, ఆ వర్డ్ యొక్క అదే ఒక పదం యొక్క అర్థం అనేది ఏంటి అనేది తెలియజేస్తుంది. ఏ డిక్షనరీ షోస్ అస్ హౌ ఎ వర్డ్ ఈజ్ స్పెల్ట్, అంటే ఒక వర్డ్ యొక్క అక్షరాలు అంటే వాటి యొక్క స్పెల్లింగ్ అనేది ఎలా ఉండాలో కూడా ఈ డిక్షనరీ అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, ఏ డిక్షనరీ టెల్స్ అస్ హౌ ఎ వర్డ్ ఈజ్ యూజ్డ్, అంటే ఒక పదాన్ని ఎలా, ఒక వర్డ్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా డిక్షనరీ తెలియజేస్తుంది. ద లాస్ట్ వన్, ఏ డిక్షనరీ షోస్ అస్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఎ వర్డ్, అంటే ఇచ్చిన వర్డ్ అనేది ఎటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి చెందుతుందో తెలియజేస్తుందండి. అంటే ఒక పదము అనేది నౌనా, ప్రనౌనా, యాడ్జెక్టివా, ప్రిపోజిషనా, కంజంక్షనా ఏంటి అనేది కూడా డిక్షనరీ అనేది తెలియజేస్తుందని చూపించాడు. నెక్స్ట్ వన్, అబ్జర్వ్ ద బిలో పిక్చర్. ఇక్కడ ఇచ్చాడండి, బ్రీజ్ అనే ఒక వర్డ్ని ఇచ్చాడు. చూడండి, అదే డిక్షనరీలో ఎలా ఉంటుంది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు. బ్రీజ్ నౌన్, జెంటిల్ వైండ్ ఏ వెర్బ్. బ్రీజ్ అనేది ఒక వెర్బ్ అని ఇచ్చాడండి ఇక్కడ. అలాగే బ్రీజ్ యొక్క ఫార్మ్స్ కూడా ఇచ్చాడు, బ్రీజెస్, బ్రీజింగ్, బ్రీజ్డ్ అని. వాటికి సంబంధించి మీనింగ్ కూడా ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, బ్రీజ్ అనేది ఎలా చదవాలి, ప్రొనౌన్సియేషన్ బ్రిడ్జ్ ఇచ్చాడు. ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని నౌన్ అని ఇచ్చాడండి. అలాగే బ్రీజ్ యొక్క మీనింగ్ ఏ జెంటిల్ వైండ్ అని ఇచ్చాడు. దీన్ని ఎలా యూజ్ చేయాలి అని ఇచ్చాడు. చూడండి, వీ ఫీల్ కూల్ బ్రీజ్ ఇన్ ఊటీ. ఓకేనా, అంటే ఒక వర్డ్ అనేది డిక్షనరీలో ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడో చూడండి, ఇలా ఉంటాయని చెప్తున్నాడు డిక్షనరీ కోసం. ఇక్కడ కొన్ని ఇచ్చాడు, కంప్లీట్ చేయమన్నాడు మనకి. ఇమీడియట్లీ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో యాడ్ వర్బ్ అండి. దీని యొక్క మీనింగ్ క్విక్లీ. న్యూస్ అనేది నౌన్ అండి, దీని యొక్క మీనింగ్ ఇన్ఫర్మేషన్. ప్రిపరేషన్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యాడ్జెక్టివ్, మీనింగ్ వచ్చేసి ప్లానింగ్. ఎక్స్పీరియన్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి నౌన్ అండి, దీని యొక్క మీనింగ్ వచ్చి ఎక్స్పీరియన్స్ అంటే ఏదైనా ఒక పనిని మనం చేయడము, అనుభవం అండి. వర్డ్ క్విక్లీ వచ్చేసి దీని యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యాడ్జెక్టివ్, దీని యొక్క మీనింగు ఇమీడియట్లీ. సీనరీ అంటే దీని యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్ అండ్ మీనింగ్ వచ్చేసి పిక్చర్ అండి.